దాషి ఏంటో కళ్ళజోడు ఏంటి అషిమా? సరిగ్గా పెట్టుకో, సరిగ్గా పెట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పమను? డైనోసార్ దగ్గరికి వెళ్తున్నావా? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఆడుకుంటావా? సరే నువ్వు అషియమ్మా నువ్వు కూడా ఆడుకుంటావా? అమ్మో కళ్ళజోడు సరిగా పెట్టుకో. రివర్స్ రివర్స్. నీకు భలే తెలిసే అసలు బాబాయ్. మాన్స్టర్. హలో 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 హలో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు ఇంట్రో ఇవ్వకుండా స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే ఒక వీకెండ్ మేము బయటికి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట. సో తను నాకు జర్మన్ క్లాస్లో ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్యామిలీ, మేము ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి ఒకడు ఉంటాడు. సో కలిసి ఇక్కడ హోఫ్ మైస్టర్ వాళ్ళు ఒక డైనోసార్ వరల్డ్ లాగా చిన్నది క్రియేట్ చేశారనమాట. సో బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు ఇంకా దానికి వెళ్దామంటే ఇంక అప్పటికప్పుడు అనుకొని లంచ్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. వన్ బై వన్ దిస్ వే దక్షిత్, దిస్ వే. ఓకే పిల్లల్ని మనం ఎక్కడికి తీసుకెళ్లాలన్నా, ఏ యాక్టివిటీస్ చేయించాలన్నా ఓన్లీ ఆ సమ్మర్లో ఉండే ఫ్యూ మంత్స్ మాత్రమే చేయగలరు. ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్నప్పుడు వింటర్స్లో ఏం ఉండదు, వెళ్ళడం ఇంట్లో ఉండడం, వెళ్ళడం ఇంట్లో ఉండడం, కిండర్ గార్డెన్కి అంతే. ఇంకా సమ్మర్లో ఎక్కడెక్కడ ఏమన్నా తెలిస్తే వీళ్ళు ఎంజాయ్ చేసేలాగా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. That too, it is stopping here only. ఇలాంటి బైక్స్లో ప్రో అయిపోయాడు 2 times. అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనమాట. ఇది మనంతటి మనమే హ్యాండిల్ చేయాలి, బ్రేక్ కానీ స్టార్ట్ కానీ డైరెక్షన్స్ అన్నీ. దక్షిత్ అయితే అందులో ప్రో అయిపోయాడు అనమాట. అసలు టర్నింగ్స్ కానీ భయం కూడా ఏం లేదు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. మగపిల్లలకి అది బ్లడ్లో ఉంటుందేమో అనిపించింది నాకైతే చూడంగానే. ఆ రోజు అయితే సూపర్ సన్నీగా ఉంది. ఇంకా అన్ని డిఫరెంట్ అన్నీ ఆడుకుని ఎక్స్ప్లోర్ చేసి చాలాసేపే ఉన్నారు. అరౌండ్ 2 hours దాకా స్పెండ్ చేసాము. ఇంకా లాస్ట్లో ఇలా ఒక చిన్న పెద్ద పూల్లో వాటర్ వేసి ఉంచారనమాట, పిల్లలు కొంచెం నుంచొని ఆడుకునేలాగా. అషికి భయం కానీ స్విమ్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంక మా వాడైతే అసలు ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. వాడికి స్విమ్మింగ్ అన్న వాటర్ అన్న భయం పోయి ఇంకా ఫుల్ ఆటల మీద పడ్డాడు. అయ్యో అషి వెళ్తావా? Oh my God! Dakshit, see here. ఇంకా ఆల్మోస్ట్ ఇంక వాటర్లో అయిపోయి ఇంక వాళ్ళు ఇంకా నీరసం వచ్చింది అన్నప్పుడు ఇంకా రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట. ఈవినింగ్ చాలా సన్నీగా ఉంది అండ్ వాళ్ళు ఆడి అలసిపోయారు. అండ్ వెళ్ళే దారిలో ఇప్పుడు యాపిల్ సీజన్ కదా, ఫుల్ అవే ట్రీస్ ఉంటాయి ఎక్కడ చూసినా సరే. అసలు చెట్టు చిన్నది ఉంటుంది, యాపిల్స్ ఎక్కువ ఉంటాయి, అంత ఎక్కువ ఉంటాయి అనమాట. సో రోడ్లో అంతా అవే చూసుకుంటూ వచ్చాయి. గ్రీన్ యాపిల్స్, పేర్స్, ఇవన్నీ చాలా మంచి సీజన్ అనమాట ఇప్పుడు. ఏంటది? గ్రే కలర్ లేదుగా, వేరే మ్యాచ్. గ్రీన్ కలర్ మ్యాచ్, గ్రీన్ కలర్ ఏది ఇలా పెట్టుకొని మ్యాచ్. సరే ఇది మ్యాచ్. ఇది గ్రేయా? ఏది అడుగుతున్నావు నువ్వు? డ్రా చేయి. నెక్స్ట్
నెక్స్ట్ ఎల్లో చూడు 2 ఉన్నాయి. డ్రా చేయి. అక్కడ అది డ్రా చేయి. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేయించడం నాకు చాలా ఇష్టము. ఎస్పెషల్లీ దక్షిత్కి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను తన లేనప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేశాను అనుకోండి, ఇద్దరు కొట్టుకొని బుక్స్ చింపేస్తారు. అందుకే ఓన్లీ వీకెండ్స్లో మా హస్బెండ్ ఉన్నప్పుడు తను అషిన్ చూసుకుంటే నేను దక్షిత్ని చూసుకొని ఇలాంటి యాక్టివిటీస్ అవి చేపిస్తాను అనమాట. ఆ బుక్స్ ఇవన్నీ మనకి ఇక్కడ లోకల్ స్టోర్స్లో దొరుకుతాయండి, అక్కడి నుంచి తెచ్చినవే. బాగుంటాయి డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ ఇంకా ఆ రోజు దక్షిత్ బయటకు వచ్చి రెడ్ మిర్చి చిల్లీ ఒక్కటి ఎప్పటి నుంచో ఉండిపోయింది, అది చెట్టుకే పండిపోయింది అనమాట. నేను కోస్తానంటే ఇంకో చెట్టుకి కూడా వచ్చే గ్రీన్ చిల్లీ అని చూపించి ఇంకా కొన్ని వాళ్ళిద్దరూ హార్వెస్ట్ చేసేలాగా తీసాము. యాక్చువల్గా ఇయర్ అన్ని క్రాపింగ్స్ చాలా తక్కువే ఉన్నాయి, ఎందుకంటే సమ్మర్ చాలా తక్కువ ఉంది, వర్షాలు క్లైమేట్ డౌన్ అయిపోవడం వల్ల మొక్కలేవి గ్రో అవ్వలేదన్నమాట చాలా వరకు. అండ్ ఈ చెట్టుకి ఏవైతే కాయలు వచ్చాయో దీని నుంచి ఈ పాట్లోనే నేను సీడ్స్ వేసాను యాక్చువల్గా. ఫస్ట్ ఇనీషియల్గా సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందులోంచే చాలా మొక్కలు కొంతమందికి పంచి కొన్ని పాట్స్లోకి మెయిన్గా ఉంచుకునేలాగా ఏవైతే రీప్లాంట్ చేశానో ఆ ఒక్కటి కూడా కాయలేదు. ఇంకా మిగిలినవి ఊరికే కుండీలో ఉండిపోని గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అన్నట్టు ఉంచేసినవి మాత్రమే కాపొచ్చింది అనమాట ఈ ఇయర్. అసలు చాలా నవ్వొచ్చింది నాకు, ఇలా అయింది ఏంటి అని. ఇంక వాళ్ళకి స్నానం పోసేసి ఇంకా ఇంట్లో ఆటలు అనమాట. బ్యాట్స్ కొన్నాం ఇద్దరం. అసలు ఏది కొన్నా 2 కొన్నా ఒకటే ఉన్నా ఇలా కొట్టుకోవడం మాత్రం చాలా కామన్ వీళ్ళిద్దరికీ. కలిసి ఆడుకునేది 1 minute కూడా ఉండదు, లెస్ దాన్ మినిట్ ఉంటుంది. బట్ కొట్టుకునేది ఇదిగోండి ఒకరినొకరు కొట్టుకోవడం, ఆడవడం, ఒకరిని ఓదార్చడం, ఇంకొకరు ఆడవడం, ఇదే సరిపోతుంది మాకు. ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ అసలు వాటి మీద ఫోకస్ కూడా చేయలేకపోతున్నాను నేనైతే. ఓకేలే ఇంక వాళ్ళే నేర్చుకుంటారు అన్నట్టు వదిలేయాల్సి వస్తుంది. ఇంకొకళ్ళు చూసుకోవడానికి తోడు లేకపోతే ఇదే ప్రాబ్లం అనమాట. ఇద్దరు సిమిలర్ ఏజ్ కిడ్స్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ పెంచడం ఇది చాలా టఫ్ అవుతుంది. దీని గురించి నేను చాలా మాట్లాడాలి, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రోజుకి ఒక్క మెసేజ్ అన్నా వస్తుంది. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారండి పిల్లలతో, ఇద్దరిని ఎలా చూస్తున్నారు, మీకు ఎనర్జీ ఎలా వస్తుంది, స్ట్రెస్ ఉండదా, అది ఇది అని. ఎందుకు ఉండదండి, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇలానే ఉంటుంది అనమాట. బట్ ఏం చేయలేము, ఇక్కడ ఇంకొక తోడు ఉండదు, మనం పిల్లల్ని మనమే చూసుకోవాలి కాబట్టి ఎన్ని వచ్చినా ఏమొచ్చినా అవి ఏమి కనిపించవు. బుషా స్లోగా ఆడాలి, నీకు యాక్టింగ్ ఎక్కువ. వాట్ ఈస్ దిస్? 71. ఇది 37. కింద కూర్చో. ఇది 38. ఇది 30. ఇదేంటిది? అమ్మ 30. 80. 89. యా గినో. ఇది 89. ఇది ఇది 90. తప్పు, సరిగ్గా చూడు. ఇదేంటిది? వెరీ గుడ్. ఇది 50 కదా, 50. 52. ఇది 50. ఇదేంటిది? ఇది 59. ఇదేంటి నెంబర్ ఏంటిది? 59. ఈ నెంబర్ ఏంటి? ఇది 92. ఇది 100. అండ్ దక్షిత్కి సెల్ఫ్ లెర్నింగ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఏదో బాక్స్లో కొంటే అందులో నెంబర్స్ వస్తే ఆ నెంబర్స్ అన్నీ వాడంతటి వాడే ఇలా డిఫరెంట్గా అలైన్ చేసుకుంటూ నన్ను అడుగుతూ ఒక్కసారి చెప్తేనే పట్టుకుంటాడు అనమాట. అలా నెంబర్స్ అన్నీ 100 వరకు బాగా నేర్చుకున్నాడు. సో మనం నేర్పించడం ఒకటైతే పిల్లలకి సెల్ఫ్గా ఇంట్రెస్ట్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది దక్షిత్ విషయంలో నాకు చాలా బాగా కనిపిస్తుంది. నాకు టైం లేక నేను నేర్పించకపోయినా వాడంతటి వాడు వచ్చి కొన్ని అడిగి నేర్చుకుంటాడు అనమాట చాలా వరకు. అండ్ ఇది వన్ ఫైన్ సండే నాట్ కంటిన్యూటీ వీడియో, మిడిల్లో ఎప్పుడో తీసాను. హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఈ గోంగూర విత్తనాలు ఒక 5-6 ఏమో వేసాను, చాలా స్లోగానే వచ్చాయి. బట్ ఆ 5-6కి మనకి పెద్ద హార్వెస్ట్ రాదు కదా, అవి కొంచెంగా ఈ చల్లదనానికి స్లోగా ఎదుగుతూ ఉంటే ఉన్నది ఆ రోజు ఎలా అయినా బిర్యానీ చేయాలని అనుకున్నా. బిర్యానీ కోసం అని చెప్పి మిర్చి, పుదీనా ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట.
సో ఆ రోజు ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది, ఆ 4 పప్పులో కూడా యూజ్ చేసుకోవడానికి రావు కదా, ఇంకా అందుకని మొక్క పీకేయకుండా ఉంచానన్నమాట. వస్తే ఈ సమ్మర్ అయిపోయేలోపు ఇంకో 4 ఆకులన్నా వస్తాయిలే అని తీయబుద్ధి కాక ఇంక వదిలేసాను. కర్బూజా కూడా ఆల్మోస్ట్ ఇంకా పెరగదు, ఎందుకంటే చిన్న పాట్లో వేసాను కదా, ఇంకా చెట్టుకి ముగ్గిపోయే కట్ చేద్దాంలే అన్నట్టు ఇంకా హార్వెస్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ పుదీనా కూడా 2 పాట్స్లో అక్కడక్కడ వచ్చింది. అండ్ పుదీనాకి ఎందుకో వైట్ స్పాట్స్ వచ్చేస్తున్నాయి అప్పుడప్పుడు, ఇంకా అలాంటప్పుడు మొత్తం కట్ చేస్తున్నాయి, మళ్ళీ పెరుగుతుందన్నమాట. బట్ ఓకే, దాన్ని అయితే బాగానే యూజ్ చేసుకున్నాను. అండ్ ఇదిగోండి 2-3 పాట్స్లో వచ్చిందని చెప్పాను కదా, సో అలానే వేసుకున్నాను. బట్ ఈసారి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి మంచి గార్డెనింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది, బట్ ఎంత పెంచినా కుండీల్లో చాలా తక్కువ. ఇలా అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న పాట్స్లో ఎంత పెట్టినా బలం సరిపోదు. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్. అండ్ ఇక్కడ పుదీనా హార్వెస్ట్ చేశాను. అండ్ మిర్చీస్ కూడా ఒక 3 వచ్చాయన్నమాట. మళ్ళీ బాగా అనిపించింది, అంత స్పైసీ లేవు కానీ బాగా అనిపించింది. ఇంకా బిర్యానీకి ఈరోజు హార్వెస్ట్ చేసినవన్నీ యూజ్ చేయాలని చెప్పి ఇంకా ఉన్న కొన్ని హార్వెస్ట్ చేసాం. మనం కట్ చేస్తూ ఉంటేనే నెక్స్ట్ వాటికి బలం వచ్చి అవి ఫ్లవర్స్ నిలబడి కాయలు వస్తాయి అన్నమాట. ఇంకా అందుకే అవి కట్ చేశాను. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ సొరకాయ. ఇంక ఇది హైట్ పెరగదు అనమాట, ఇంక ముదిరిపోతుంది అని చెప్పి ఫైనలీ హార్వెస్ట్ చేసేసాను. దక్షిత్ కూడా ఎవ్రీడే బయటకు వచ్చి అమ్మ సొరకాయ కట్ చేద్దామా అని అడుగుతూ ఉండేవాడు. ఫైనల్లీ ఇంకా కట్ చేసాం అనమాట, వాడే దగ్గరుండి చెప్తూ ఉన్నాడు. ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు మీకు సీడ్స్ ఎక్కడివి అని. ఇండియా నుంచి ఫ్రెండ్ తీసుకొస్తే అవే యూజ్ చేసామన్నమాట. సో మనకి ఇక్కడ ఆబ్వియస్లీ దొరకవు, ఎస్పెషల్లీ జర్మనీలో ఇలాంటి ఇండియన్ కూరగాయలు ఆకుకూరలు అవి అస్సలు దొరకవండి. మనం ఇండియా నుంచి తెచ్చుకోవాల్సింది ఎలా అయినా సరే. అండ్ ఇక్కడ బిర్యానీలోకి చిన్నగా షూట్ చేశాను. ఈ బిర్యానీ ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో ఆ కొంచెం వేసాను, అంత పులిపేమీ రాలేదు కానీ కొంచెం వల్ల, బట్ ఏదో సాటిస్ఫాక్షన్ కదా మనం పెంచుకున్నది వేసుకున్నామని. సో అందుకే ఆ చిన్న క్లిప్ ఒకటి షూట్ చేశాను అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్లో 8 వసంతాలు మూవీ వచ్చింది. ఎంతమంది చూసారో నాతో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. నేనైతే అసలు ట్రైలర్ కూడా చూడలేదు. ఆ మూవీ ఏదో ఉంది, కొత్త మూవీ చూద్దాం అనేది స్టార్ట్ చేశా. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ అనమాట. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, లవ్ స్టోరీ కాబట్టి. అండ్ చాలా చాలా సూదింగ్గా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, నాకైతే బాగా అనిపించింది. అండ్ స్లో మూవీ, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా మూవీ చూస్తూ మా డేని స్పెండ్ చేసాం. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.